పొడగంటిమయ్యామిం పురుషోత్తమ పొడగంటిమయ్యామిం పురుషోత్తమము నడవకవయ్యా కోనేటిరాయడ. తప్పు అని లాస్ట్కు పోయి కూర్చుని సీటు దొరకొద్దండి. ముందర కూర్చుండేవాళ్ళు శ్రద్ధగా కూర్చుండేవాళ్ళు వింటారు. కొంచెం ఎప్పుడైనా పర్వాలేదు మంచినీళ్ళు ఊగించినట్టు తాగుదాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మొదలే వెనక కూర్చుంటారు. వాళ్ళు ఎటు పోయినరు ఏం కథ ఏది మనం ముందు వాళ్ళు చూడం. వెనక వాళ్లకు కష్టం లేదు, ముందు వాళ్లకు హాయిగా వినొచ్చు. కష్టం ఎవరికి ఉందంటే మధ్య వాళ్ళకు. వీళ్ళు ముందుకు రాలేరు, వెనకకు పోలేరు, లేవడం కష్టం. అందుకోసమే ఇక్కడనే కాదు మధ్య తరగతి కుటుంబాలకే కష్టాలు ఎక్కువ. వెళ్ళింది లాస్ట్ కూర్చుంటే పాపం ఒక ఆమెకేమో పురాణం అనగానే హరి ఓం శుక్లాంబరధరం విష్ణు అనగానే నిద్రపోతాయి. ఆమె అలవాటు అది. పాపం ఇంకొక ఆమెకేమో చెవులు వినరావు. వీళ్ళిద్దరి మధ్యన సీటు దొరికింది దీనికి. మరి ఏం చేస్తారు కనుక లాస్ట్కి వచ్చిన వాళ్ళకు దాని తర్వాత పురాణం అయిపోయింది, ప్రసాదం తీసుకున్నది, భర్తకు కూడా తీసుకున్నది. వాళ్ళ పక్క వాళ్ళని అడుగుతుంది, ఏమ్మా ఇవాళ ఏమిటిది పురాణంలో? మా ఆయన అడుగుతారు అక్కడ ఇంటికి పోయినాక. అదే ద్రౌపది వస్త్రాపహరణం అట. ఎవరెవరు ఉంటారు అందులో? దీనికి అసలే తెలియదు. ఆ చెవులు వినరామే వినవచ్చిన మందని చెప్పింది. అంటే ద్రౌపది వస్త్రాపహరణం అంటే ఎవరిచ్చారు చీరలు, ఎవరు తీశారు చీరలు, ఎట్లా బాధపడ్డది ఆమె, ఎవరు బాధపడ్డారు, ఎవరు సంతోషపడ్డారు, ఆమెకు వినొచ్చింది చెప్పింది. అమ్మ మరి నీకేమన్నా తెలుసా? అమ్మ నాకు మొదటి నుంచి కూడా ఒక వరం ఉంది, పురాణానికి పోయితే తప్పకుండా నిద్ర వస్తుంది. నాకు నిద్ర పట్టక డాక్టర్ల దగ్గరికి పోయిన గోళీలు ఇంజక్షన్లు ఎన్ని వాడినా కూడా చివరి వరకు డాక్టర్లు బెసిగిపోయి అమ్మా ఎక్కడన్నా పురాణం అయితే పో, అక్కడ నీకు తప్పక నిద్ర వస్తుందని చెప్తే ఇక్కడికి వచ్చాను అన్నట. అయిపోయింది. ప్రసాదం పట్టుకొని ఇంటికి వెళ్ళగానే 6 కాదు భార్య చెప్పే వార్త ఎంత కమ్మగా ఉంటుందో అని 8 రకాల పలహారాలు చేశాడు. గుమగుమ వాసన వస్తున్నాయి. పోయి వచ్చావే పురాణానికి అన్నాడు. పోయి వచ్చినా. ఇవాళ ఏం ఘట్టం జరిగింది చెప్పు. వీడే చెప్పే మొదలు ద్రౌపది వస్త్రాపహరణం. రైట్, బాగా జ్ఞాపకం పెట్టుకున్నావు. నీకు మేధాశక్తి బాగా ఉంది నాకు తెలుసు. మరి కానీ నువ్వేం చేసావు? నేనా గోధుమ రొట్టెలు, చక్కెర పూరీలు, ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, దానికి రకరకాల వేరు చట్నీలు చేసి పెట్టాను. ఇది ఎక్కడిని మొదలు పురాణం కానీ అటు వెనక పలహారం. అప్పుడు అడుగుతున్నాడట, ఎవరే చీరలు ఇచ్చింది ఎవరు, చీరలు తీసింది ఎవరు, వస్త్రాపహరణానికి ప్రేరేపణ చేసింది ఎవరు, ఆ వస్త్రాపహరణంలో ఆ వస్త్రాపహరణం జరుగుతుంటే బాధపడ్డది ఎవరు, సంతోషపడ్డది ఎవరు చెప్పు ఒకసారి అన్నాడు. అని పద్యంలో అడుగుతున్నాడటండి ఈ మాట. కలికి డెందము జంద, డెందం అంటే హృదయం. కలికి అమ్మాయి మనస్సు పెట్టి విన్నావా కథ? మనసు పెట్టక వింటానండి నేను వెనుక కూర్చున్నా, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా. మరి ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా అంటే వెనక కూర్చోవాలి. కలికి డెందము జంద హాయిన కథనా కర్ణించితే, కలికి డెందము జంద హాయిన కథనా కర్ణించితే. విన్నావా మంచిగా? వింటి. ఆహా ఎంత ముద్దుగా చెప్తాను. వింటి ఆ కలకంఠి రమణి ద్రౌపది కోకల్. ఆ అమ్మాయి చీరలు ఎవరు తీశారు? కలకంఠీమణి ద్రౌపది రమణి కోకల్. కర్ణుడొచ్చుగ్రుడై తొలగంజేసే. ఎవరు తీశారు? ఎక్కడైనా కర్ణుడు గుంజిండు. కర్ణుడు ఉన్నట్టుగా భారతంలో లేదే. మరి
కోకలు కర్ణుడత్యుగ్రుడై తొలగంజేసే సుయోధనుండడలే. బాధపడ్డాడు దుర్యోధనుడు. హా సంతోషించి ఆ ధర్మజున్. సుయోధనుడేమో భయపడ్డా. అవును, మరి ఎవరు సంతోషపడ్డారు? ధర్మరాజు. హా సంతోషించే ఆ ధర్మజున్. సరే కానీ మరి చీరలు ఎవరిచ్చిండ్రే? అలా విఘ్నేశుడు కోకలిచ్చే. ఇది సారంభు ప్రాణేశ్వర. అయితే గణపతి ఏమో చీరలు ఇచ్చిండు, కర్ణుడేమో చీరలు తీసిండు, ధర్మరాజు సంతోషపడ్డాడు, దుర్యోధనుడేమో బాధపడ్డా. ఇదే ద్రౌపది వస్త్రాభరణం ఆయన చెప్పి ఇట్టగే చెప్పిండు, గట్టగే విన్నా. ఇదే నీకు చెప్తున్నా అంటే నీకు ఒక మాట చెప్తా, నాకు ఒక మాట ఇయ్యి. నీ జీవితంలో ఎప్పుడు పురాణం వినని నాకు ప్రమాణం చేయి. ఎందుకంటే మంచి కథను కూడగొట్టి నాతోని పలహారాలన్నీ చేయించి ఇక్కడ స్టాకు పెట్టించి గిట్ల చెప్తావా నువ్వు అన్నట్టు. అందుకోసమే మనస్సు పెట్టకపోతే ఏది కూడా తలకు ఎక్కదు. అందుకోసమే ఇక్కడ మనస్సు పెట్టి చెప్తూ ఉన్నాడు. మనస్సు పెట్టి విన్నారు. ఎవరో భరత చక్రవర్తి అమోఘమైనటువంటి యొక్క అనేక కాలం రాజ్య పరిపాలన చేసేట. ఆ భరతునికి కూడా దివ్యమైనటువంటి యొక్క భరతుని యొక్క దానిలో ఆయన భార్య పేరు పంచజనని అని పేరు, భరతుని భార్య. ఆయనకు కూడా తనతో సమానమైనటువంటి 5 కుమారులు పుట్టారట. ఆ 5 కుమారులు ఎటువంటి వాళ్ళు అంటే కేవలంగా భరతుని పోలికలే, ఆధ్యాత్మిక వేత్తలు, దివ్యమైన వీరులు, అస్త్రశస్త్రాది విద్యలలో ఆరితేరిన వారు. మొదటి వాణి పేరు సుమతి, రెండవ వాణి పేరు రాష్ట్రభృతుడు, మూడోవాడు సుదర్శనుడు, 4 ఆవరణుడు, 5 ధూమ్రకేతు అనే పేర్లతోనూ పుట్టారట. నాయన చాలా కాలంగా రాజ్య పరిపాలన చేసి రాజభోగాల్ని కూడా అనుభవిస్తే తనివి తీరుతుందా అనండి? భోగాలు అనుభవిస్తే అంటే మహానుభావులకు ఎప్పుడో విరక్తి కలుగుతుంది. కానీ సామాన్యులకు ఎన్ని భోగాలు అనుభవించినా ఇంకా అనుభవించాలని ధృతరాష్ట్రులాగా ఉంటాయి. ఇక మీకు రాజ్యాన్ని అప్పగిస్తున్నాను, నేను వెళుతున్నాను అని ఆ రాజ్యభారం మోస్తున్నా కూడా ఈ రాజ్యం నాది కాదు, కేవలంగా భగవంతుడే నా చేత రాజ్యం చేయిస్తున్నాడు. రక్షకుడు, దీని సంరక్షకుడు, నన్ను రక్షించేవాడు, ప్రజలందరినీ రక్షించేవాడు భగవంతుడే అనే భావం చేత రాజ్యం చేసి చివరి వరకల్లా కుమారులకు పట్టాభిషేకం చేసి భరతుడు ఎక్కడికి వెళ్ళిపోయినాయట అంటే పులహాశ్రమానికి వెళ్ళిపోయాట. గండకీ నదీ తీరంలో ఉంటుంది పులహాశ్రమం. అక్కడ గండకీ నదిలో ఏం దొరికేవి అంటే శాలిగ్రామాలు దొరుకుతాయి. శాలిగ్రామ స్వయం విష్ణు అని శాస్త్రం. అందుకే మనకు విష్ణు సహస్రనామంలో చదువుతాం కదా, స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన. స్వయంభూ మహావిష్ణు, శంభు నర్మదా నదిలో దొరికే ప్రతి రాయి కూడా నర్మద కంకర్ సబ్ శివశంకర్ అని చెప్తుంటారు. నర్మదా నదిలో ఏ రాయి దొరికినా శివస్వరం. గండకీ నదిలో ఏ రాయి దొరికినా అది శాలిగ్రామ. శాలిగ్రామ ఎలా ఉంటుంది అని మనం ఎప్పుడైనా చూద్దామా అనుకుంటే చక్రము బిలము అని 2 ఉంటాయి. ఆ 2 లక్షణాలు ఉంటేనే దానికి శాలిగ్రామ. రంధ్రం ఉండాలి. ఆ రంధ్రంలో మనం భూతద్దం పెట్టి చూస్తే లోపల శంఖచక్రాలు కనిపిస్తాయండి. అది నిజమైన శాలగ్రామ. శాలి అంటే పురుగు, గ్రామం అంటే అది నివసించే ప్రదేశం. అదొక పురుగు తొలుస్తుందట రాయిని. ఆ పురుగు ఎలా ఉంటుందట అంటే బంగారు ముక్కు ఉంటుందట దానికి. అంటే ప్రాచీనులు ఆ బంగారం మీద ఆశతోనే ఈ శాలిగ్రామాన్ని పట్టుకుని మరి ఎట్లా దొరుకుతాయండి? వల వేస్తే దొరుకుతాయా? దొరకవు. మరి ఏం చేయాలంటే తులసి దళాలను ఆవు పాలలో నానబెట్టి ఆ నానబెట్టిన తులసి దళాలు అక్కడక్కడ ఆ నదీ పొంటి వేస్తే ఆ తులసి పాల వాసనకు ఆ పురుగు వస్తుందట. శాలిగ్రామను మోసుకొని వచ్చి దాన్ని తినేటప్పుడు వీళ్ళు పట్టుకొని దాన్ని విరిచి చేస్తారు అని చెప్తారు పెద్దలు చెప్పేది. ఇప్పుడు శాలిగ్రామాలు గండకీ నదిలో లేకుండా ఎక్కడ ఉన్నాయంటే విదేశాలకు చేరిపోయాయండి చాలా వరకు. అలాంటి శాలిగ్రామను పూజించడం ద్వారా స్వయంభూ శంభూ ఆదిత్య సూర్యభగవానుడి కూడా స్వయంభువే. ఆయన ఎవరు ప్రతిష్ఠ చేయలేదు, ఆయన ఎవరు చెక్కించలేదు, గుడి కట్టించలేదు.
పుష్కర్ అనే ప్రాంతం ఉంది. నదీ రూపంలో ఉంటాడు భగవంతుడు అక్కడ. శిలారూపంలో ఉంటాడు శాలిగ్రాములు. శిలారూపంలో ఉంటాడు శివునిగా. తేజో రూపంలో ఉంటాడు సూర్యభగవానుడిగా. ఇలాగా పరమాత్ముడు ఎళ్ళో లేడు, ఎక్కడ లేడని, ఎక్కడ చూచినా అక్కడనే ఉన్నాడు. పుణ్యం కూడా ఎంత చిన్నగా చేసుకున్నా పుణ్యమే, ఎంత చిన్నగా చేసుకున్నా పాపమే. రామకోటి రాశాడు ఆయన. రాసిన తర్వాత రాసి కోటి పూర్తి అయిపోయింది. రామార్పణం చేశాడు. రాముడికి దయ కలిగింది. మోక్షానికి పోయేట ఈ మహాత్ముడు. వైకుంఠలోకానికి పోయిన తర్వాత, రామా నీ కోటి రాశానంటే రాసావా, చాలా సంతోషం, అందుకే నేను నీకు రామునిగానే దర్శనమిస్తున్నాను ఈ వైకుంఠంలో కూడా అని రామరూపమే చూస్తే ఈయన వెంట ఓ 1000 చీమలు వస్తున్నాయి. ఈ వైకుంఠంలో చీమలు ఎక్కడి అంటే గీన వెంబడి వచ్చినాయండి, ఈ రామకోటి ఆయన వెంబడి అని వాళ్ళు అక్కడ వైకుంఠవాసులు చెప్తుంటే, స్వామి వాటిని కూడా అనుగ్రహించేవాడి. ఒకటి సందేహం కలిగేట, అవి రామకోటి రాశాడు. రాయలేదయా బాబు, రామకోటి రాసిన తర్వాత పెట్టిన చక్కెర నైవేద్యం ఉంది కదా, ఆ చక్కెర నైవేద్యం ఇది తిన్నది కనుక వాటికి కూడా మోక్షం వచ్చేసింది. అంతే. ఏం చేయకున్నా భగవంతుని ప్రసాదాన్ని కూడా కళ్ళకద్దుకొని తినగలిగినామా? మన సార్ గారు చెప్తుంటారు, లక్ష్మణరెడ్డి గారు, అన్నం ఎవరి స్వరూపం? పరబ్రహ్మస్వరూపం. ఉదకం నారాయణ స్వరూపం. మరి శ్రద్ధ ఎవరి స్వరూపం అంటే పరమేశ్వరుని యొక్క స్వరూపం. అదొక్కటి ఉంటేనే ఇవి రెండు కూడా నువ్వు గౌరవించబడుతూ ఉంటావు. ఏమోనండి, ఎప్పుడు అనుకుందామన్నా కూడా నాకు ఈ భగవన్నామమే యాదికి రాదు కదా. నీళ్లు తాగుడు యాదికి వస్తుందా? అన్నం తినుడో నడుచుడో, అందుకోసం అప్పుడు 3 నామాలు చెప్పుకోండి. ఎప్పుడు నీళ్లు తాగేటప్పుడు ఉదకం నారాయణ స్వరూపం కనుక గ్లాస్ చేతిలో పట్టుకొని నారాయణ అయిపోయాయి. నామం బాయి, లోపలికి నీరు బాయి. మరి అన్నం పరబ్రహ్మస్వరూపం కనుక, పరబ్రహ్మ ఎవరండి? గోవిందుడు. అందుకోసం భుక్తే గోవిందనామం బుక్క పెట్టుకునే ముందు కళ్ళకద్దుకొని గోవిందా. మరి అట్లా తింటే ఏం కలుగుతుందట? పుణ్యం అంటే రోజు ఉపవాసం చేసిన పుణ్యం వస్తుంది. తిన్నటువంటి దోషం రాదు. గమనే వాసుదేవస్య, నడిచేటప్పుడు వాసుదేవ, నీళ్లు తాగేటప్పుడు నారాయణ, భోజనం చేసేప్పుడు గోవిందనామం. అయ్యా గోవిందాన్ని బుక్క పెట్టుకోవాలా, బుక్క పెట్టుకున్నాక గోవిందానాలా అని ఆమె అడిగింది. అయ్యో పాపం ఆమెకేం తెలుసు కనుక అంటే, అమ్మ బుక్క పెట్టుకున్న తర్వాత గోవింద కాదు, పెట్టుకునే ముందే గోవింద అని నోట్లో వేసుకోతల్లి. నువ్వు బుక్క పెట్టుకొని మింగేటప్పుడు గోవింద అంటే ఇక నువ్వు గోవిందనే మరి పరిస్థితి ఇంకేముంటుంది కనుక అక్కడ. మనకు జ్ఞాపకం ఉండదని పెద్దలు ఏ సమయంలోనైనా అవసరం పూర్వకంగానన్నా భగవంతుణ్ణి స్మరించు. పులహాశ్రమం చేరుకున్నాడు భరత చక్రవర్తి. చేరుకొని అక్కడ ఈ చేత భగవంతం యజ్ఞక్రతురూపం క్రతుభిరుచ్చారవై శ్రద్ధయా అకృతాగ్నిహోత్ర దర్శపూర్ణమాస చాతుర్మాస్య పశుసోమానం. ఒక్కసారి భగవంతుని యొక్క నామం స్మరిస్తే అశ్వమేధ సోమయాగా ఎన్నో ఫలాలు వస్తుంటాయి నామంతోనే. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకోసం వెళ్ళాడు, అక్కడ గండకాయ నదిలో స్నానం చేశాడు. ఆ తర్వాత చక్కగా అందంగా చిన్నగా ఉన్న శాలిగ్రామాలన్నీ తీసుకున్నాయట. ఎంత స్వామి ఎంత అందంగా ఉన్నావయ్యా నువ్వు. శంఖము చక్రము, దాంట్లో మత్స్య కూర్మ వరాహ నారసింహ గోపాల ఎన్ని రకాల శాలిగ్రామాలు ఉంటాయి. అందుకే శాలిగ్రామను ఆరాధన చేయడం అనేటువంటి దానికి వేదంతోనే ఆరాధన చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి చాలా నిష్టగా ఆరాధన చేయాలని ఆలయాలలో భగవంతుని యొక్క తీర్థం కావాలంటే శాలిగ్రామాలు కడిగిన తీర్థం అయితేనే భగవంతుని తీర్థం. అది స్వయంభూ. మరి చరణతీర్థం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? చరణతీర్థం అంటే చరణాలలో ఎవరున్నారంటే గంగాదేవి ఉంది. అలాగా శాలిగ్రామ ఆరాధన చేసుకుంటున్నాడు. కొంతకాలం గడిచిపోయింది. అందుకే కాలము కర్మము అని 2 ఉంటాయండి లోకంలో. కాలము కర్మము. కర్మము అంటే ఏమిటంటే మనం చేసిన ఏదో చెడ్డ పనికి దాని ఫలాన్ని అనుభవించక తప్పదు.
మరి ఒక్కొక్కసారి కాలము కళ్ళు తెరిచి వెళుతున్నామండి, కాలం వక్రించిందండి, గాడుపులేసిందండి, సుడిగాలైందండి, దుమ్ము వచ్చి కళ్ళల్లో పడదు. అందుకే అది కాలమా ఈయన చేసిన కర్మనా అంటే కర్మలన్నీ మంచిగా చేశాడు. కాలం ఎదురు తిరిగింది. ఒకనాడు గండకే నదిలో స్నానం చేస్తున్నాడు మహానుభావుడు. ఆ స్నానం చేస్తుంటే ఏమం కర్మ విశుద్ధ్యాత్మ విశుద్ధ సత్వసం వ్రతా, చక్కగా సాయంకాలం పూట అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. చేస్తూ యకర్త జగతాం భర్త సంహర్త మాసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం, సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేస్తున్నట. ఇంతలో ఒక జింక వచ్చి అదే నదిలో నీళ్లు తాగుతోంది. గర్భవతిగా ఉంది జింక పాపం. అది నీళ్లు తాగుతుంటే ఎక్కడనో మారుమూలలో సింహం గర్జించిందటండి. ఆ గర్జన భయానికి పాపం ప్రాణభీతి చేత జింక ఈవలి ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకు దూకుదామనుకొని ఎగిరింది. కానీ పాపం నదీ దూకడం దానికి చేతనవుతుందా? వెంటనే కడుపులో ఉన్న పిల్ల జారిపోయింది, నీళ్లల్లో పడ్డది. ఈ జింకనేమో మరణించింది. అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి యొక్క భరతుని యొక్క దృష్టి దేని మీద పడ్డదంటే జింక మీద పడ్డదటండి. అయ్యో జింక అన్నాడట. ఏకదా తు మహానద్యాం కృతాభిషేక నైమిక అపస్యో బ్రహ్మక్షరం అభిగృహణో ముహూర్తత్రయమేవ చ. అయ్యో జింక అన్నాడు. ఈ అర్ఘ్యం కాస్త అటు పక్కకు వారబోసాడు. జింక పిల్లని ఎత్తుకున్నాడు, దాన్ని కాస్త పంచెతో దుడిచినాడు, నీళ్లతో గడిగినాడు. చాలా ప్రేమగా పెరిగిపోయింది జింక మీద. పోనీ దాన్ని ఎవరికో ఇచ్చొస్తే అయిపోయేది కదండి. అక్కడ హాస్యమానికి తెచ్చుకున్నాడు, పురహాస్యమానికి. దానికి ఒక చిన్నగా తాడు పెట్టి కట్టేశాడు, పచ్చిగడ్డి కోసుకొచ్చి దానికి తినిపిస్తున్నాడు. అయిపోయి దేని మీద వ్యామోహం పెట్టుకుంటే అదే వ్యామోహంగా జరుగుతూ ఉంటుంది. అందుకోసం అన్నిటి మీద దయ ప్రేమ ఉండాలి, ఉండకూడదని చెప్పలేదు శాస్త్రం. మనిషి దేన్నైనా కూడా పెంచగలడు, అవసరమైతే తుంచగలడు. ఈ శక్తి మనిషికే ఉంది. మనుషులే గోవులను పెంచుకుంటుంటారు, గేదెల్ని పెంచుకుంటుంటారు, కుక్కల్ని పెంచుకుంటుంటారు. ఎవరన్నా ఆవట మనిషిని పెంచుకున్నదట అని విన్నామండి చరిత్రలో? పెంచలేదు. మనమే చేయగలుగుతాం అన్ని. అందుకోసం ఈ జింకను పెంచాడు ఈయన. కొంతమంది చూడండి, ఏదో కుక్క పిల్లలను పట్టుకొని హాయిగా సంకలో పెట్టుకొని చక్కగా ఫోటోలు దిగుకుంటూ వాటిని పెద్ద పెద్ద ఫ్రేములు చేయించి ఇంటి నిండా వేసుకుంటుంటారు. దేని మీద వ్యామోహం పెరుగుతుందో ఆ వస్తువు శాశ్వతమైందిగా ఉండాలి, దాని మీద వ్యామోహం పెంచుకోవాలి. అదే చెప్తుంది భాగవతం. శాశ్వతంగా ఉండేది ఏమిటిది లోకంలో? ఆయన ఒక్కడే. ఎవ్వరు వెళ్ళినా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడు. కనుక మనం శాశ్వతునితోని స్థిరునితోని స్నేహం చేస్తే ఎప్పటికీ జ్ఞాపకం వస్తూ ఉంటాడు ఆయన. ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఉంటే మనకు చేతనైన కాలంలో, చేతగాని కాలం ఎవరికైనా వస్తుంది. చాలామందిని చూసాం, చాలామంది ఎగిరి దుంకిన వాళ్ళు మంచంలో పడిన వాళ్ళని చూసాం. గడగడ స్తోత్రాలు పాఠాలు పద్యాలు అయిన వాళ్ళు కూడా నోరు పోయిన వాళ్ళని చూసాం. కానీ ఆ స్మరణ చేస్తుంటే చివరి దిశలోపల అంచకాలీచ మామేవ స్మరణముక్త కళేబరం ఇక్కడ ఉంటుంది. కానీ ఆత్మ వెళ్ళిపోవాలి కదా. ఆత్మని అడుగుతాడట భగవంతుడు. వెళ్ళావు కదా, ఏం చేసుకొచ్చావు ఇంతకాలం అని ఎవరు అడుగుతాడు? పరమాత్మ అడుగుతాడు. తండ్రి, నాకు శరీరాన్ని ఇచ్చావు కానీ ఆ శరీరానికి బుద్ధి లేదు. ఎప్పుడు తినడం, ఉండడం, మాట్లాడడం, తిట్టడమే తప్ప సత్కర్మ ఆచరించలేకపోయింది. అంటే సత్కర్మ ఆచరించడం ఏమిటి? సత్కర్మలలో సత్కర్మ అంటే భగవన్నామమే సత్కర్మ. అంతకు మించిన కర్మ లేదు. కనుక ఋషులందరూ కూడా దేహాలు ఊడిపోయేంత వరకు కూడా తపస్సు చేసుకుంటూ జపమాల పట్టుకొని కూర్చొని నామం చేశారు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎంతకాలమో అంతకాలం జపం చేశారు. చేస్తే జరిగింది ఏమిటంటే పరమాత్మ యొక్క దివ్య దర్శనం కలిగి ఆయన ఇంటికే ఎందరో వెళ్ళిపోయారని పురాణాలు, శాస్త్రాలు, గురువులు, దేవాలయాలు, హితబోధలు అన్నీ చెప్తున్నాయి.
అయ్యా మరి ఇన్ని చెప్తుంటే మాకెందుకు తలకెక్కడం లేదంటే, మనం కింద ఉన్నాము, దేవుడు మీద ఉన్నాడు, మధ్యలో మాయ ఉంది. ఆ మాయా ప్రభావం చేత మనం అక్కడికి అందుకోలేకపోతున్నాం. మరి మాయ పోవాలంటే ఏం చేయాలి? ఈ మాయని కింది మీద చేస్తే ఏమవుతుంది? ఎప్పుడు పోతుంది మాయ అంటే, మాయను తలకిందులు చేస్తే ఏమైంది? ఏమా అక్కడికి పోతే ఈ మాయ పోతుంది. మరి ఆ పోకముందు ఏం చేయాలంటే, మాయను జయించగలిగినటువంటి యొక్క దివ్య భగవత్ తత్వాన్ని, మంత్రాన్ని, జపాన్ని, కీర్తనను, పాటను అలవాటు చేసుకోవాలి. జింక పిల్లని తెచ్చుకున్నాడు, ఆశ్రమంలో పెట్టుకున్నాడు. ప్రతిరోజు 3 పూటల సహస్రనామార్చన చేసేది శాలిగ్రాములకు భరత చక్రవర్తి. దాని తర్వాత జరిగింది ఏమిటంటే, ఇటు ప్రేమ ఎక్కువైతే ఇంకో పక్క ప్రేమ తక్కువైతుంటుంది. రోజు 1000 నామాలు చేసే భరతుడు ఏమైపోయిందంటే, 1000 చేయన్న, 100 నామాలు చాలయా, 100 చేయన్న, 24 నామాలు చాలయా, 24 చేయన్న, అచ్యుత అనంత గోవింద అని 3 తులసిదళాలు వేస్తే అయిపోయాయి. మరి మిగతా కాలం అంతా ఏం చేస్తున్నాడు? జింకను పట్టుకొని తిరుగుతున్నాడట. నిజంగా మనం భగవన్నామం ఎంతసేపు చేస్తున్నామండి అంటే, ఆలోచిస్తే టీవీ చూసినంతసేపు అయితే చేస్తలేం, ఎక్కడే కానీ. అది రాగానే ఏమిటో ఆకర్షణీయంగా వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటారంటే, మోహాన్ని తెంచుకోవలసింది పెంచుకుంటున్నాం. రాజ్యాన్ని, సర్వాన్ని వదిలిపెట్టి వచ్చిన భరతుడు ఏమిటి? జింక పిల్లను పట్టుకోవడం ఏమిటి? ఆ జింక పిల్ల బాధపడుతుందట. నన్ను నా వాళ్ళతోనే హాయిగా తిరగనీయకుండా ఈ రాజుగారు నా మెడకో తాడగట్టి ఇక్కడ కట్టేసి ఆయన తినిపించడం ఎందుకు? గడ్డి నేను తిననా? నాకు తెలియదా? నా వాళ్ళతో తిరగాలే కానీ. చూసింది పెరిగింది పెరిగింది, పెద్దదైపోయింది జింక. ఎన్నేళ్ళు పెంచినాడు? ఓ 14 సంవత్సరాలు. అయిపోయిన తర్వాత ఓనాడు దానికి విసుగు పుట్టి తాడు తెంపుకొని పరారైపోయిందట. పరారైపోతే జరిగింది ఏమిటి? అయ్యో జింక ఎక్కడికి పోతుంది? తాడు ఉన్నది కానీ జింక లేదు, తాడు ఎట్లా పోతుంది? పోయింది. దాన్ని వెతకడానికి ఓ 14 సంవత్సరాలు వెతికితే దొరుకుతుందా? ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికో దూరంగా. దాన్ని స్మరించుకుంటే ఉన్నట ఉండి ఉండి అన్ని సంవత్సరాలు స్మరించినాడు కనుక, దేన్ని కోరుకొని స్మరించుకుంటూ చనిపోతామో దానిగానే పుడతాము అని మనకు శాస్త్రాలు చెప్పారు. అందుకోసం ఈయన జింకగా పుట్టాట పోరుబందరు అనే ప్రాంతంలో. పుట్టిన తర్వాత అర్థమైంది. ఎవరికైనా కూడా ఏమర్థం అవుతుందండి? ఏమీ చేత కాకపోతే ఎన్ని పనులు చేస్తున్నాం. మంచంలో పడ్డాట ఒక ఆయన. చివరి దశ వచ్చినాక అనుకున్నాడు, స్వామి అనేక గ్రంథాలు చదివితే విజ్ఞానం వస్తుంది, పుస్తకాలన్నీ చదివాను. కొంతకాలం డబ్బు కావాలని, ఏదో శక్తి సంపాదించాలని జపం చేద్దామని శ్మశానాల్లో కూర్చొని జపం చేసి అంతకాలం పోయింది. ఆ తర్వాత గుణపం బట్టి భూమిలో బంగారం దొరుకుతుందని తవ్వుకుంటూ చేరాను. ఆ తర్వాత ఏదో రసాయనాలు కలిపితే బంగారం వస్తుంది, దానికోసం కొంతకాలం వృధా అయిపోయి ఇప్పుడు ఏం చేయలేని స్థితికి వచ్చాను కనుక నా గతి ఏమిటి అన్నట్టు. అందుకే సద్గతి కావాలనుకుంటే సద్గతి కావాలని మనం కోరుకుంటే సద్గతినిచ్చేటువంటి భగవంతుని యొక్క నామాన్ని పట్టుకోవాలి. ఈయన జింక అయిన తర్వాత జ్ఞానం కలిగింది. కోరుకొని కోటాను కోట్ల జన్మలు వెళ్ళిన మానవ జన్మ రాదే, వచ్చినట్టు ఒక జన్మను వృధా చేసుకున్నానే, అఖండమైన సంపదలు ఇచ్చి భగవంతుడు నన్ను ఆదుకున్నాడే. శాలిగ్రామ అర్చన తీర్థం ప్రసాదం తీసుకొని హాయిగా భగవన్ నామస్మరణ చేయకుండా జింకను పట్టుకొని దాని మానాది పోతుంటే, అందుకే లేనిపోని పనులు కల్పించుకోకూడదు అంటారు. ఓ గురువుగారి వెంట శిష్యులు పోతున్నారట, 5. గురువుగారు ముందర నడుస్తున్నాడు, శిష్యులు వెనక నడుస్తున్నారు. పాపం గురువుగారు వెనక ఏదో మంచి 4 మాటలు చెప్తున్నాడు. అహింస పరమో ధర్మ, నాయన అందరినీ సమానంగా చూడాలి, బాగుండాలి, అందరినీ క్షేమం కోరాలి. ఇంత లోపల ఏమైపోయింది అంటే, వెళుతుంటే ఓ పొలం వచ్చింది అడ్డం. ఆ పొలంలో గురువుగారు వెళ్ళిపోయాడు. ఆ పొలంలో 5 ఆవులు పడి మేస్తున్నాయట. వెంటనే వీళ్ళు వెళ్ళి ఆవులను కొట్టి వచ్చారు. గురువుగారు అడిగాట, ఏరా నాయనా నాతోనే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు వెనకైందేమిటి? ఏం లేదు గురువుగారు, పొలంలో ఆవులు పడితే బట్టి కొంచెం బయట కొట్టి వచ్చాం. మీదేనా పొలం అది? కాదు గురువుగారు. పోనీ ఆవులు మీయా? కాదు గురువుగారు. మరి మీకేం పనిరా? అనవసరంగా అయితే తప్పైంది గురువుగారు.
మళ్ళపోయారు. మళ్ళపోయి బయటకు పోయిన ఆవులను పొలంలో తోలివచ్చు. ఇప్పుడెటు పోయినరా బాబు? మొదలు ఏమన్నారు గురువుగారు? వాటి నోటి ముందు మేత తీసి వచ్చినారని చెప్పారు కదా మీరు. అందుకే మేము మళ్ళీ వెళ్ళి పొలంలో ఆవులను తోలవేశారు. వాడి పొలం పాట కాదా? మరి గురువుగారు అట్లాంటి ఇట్లాంటి ఎట్లా అన్నాడు. నాయనా, కొన్ని చూడాలి, కొన్ని వినాలి, కొన్ని చేయాలి. మనకు సంబంధం లేని వాటి గురించి సంబంధం పెట్టుకోకూడదు. అందుకోసమై నీ కర్మేదో నువ్వు అనుభవించుకుంటూ నడువు, అంతే. ఏదో చేయాలని నువ్వు ప్రయత్నం చేయకు. అందుకోసం మరి నీకు ఏ కర్మ చేత కాకుండా చేయగలిగింది ఏమిటంటే భగవంతుని స్మరణలో నీ జీవిత కాలాన్ని గడుపు. అన్నిటికంటే విలువ కలిగింది ప్రపంచంలో కొంటే దొరకంది, ఎవ్వరు అమ్మంది ఏమిటి అంటే కాలమే. ఆ కాలం గిట్ట పోయిందా నువ్వు తర్వాత ఎంత బాధపడ్డా ఏమీ చెయ్యలేవు సుమా. భగవంతుడు నీకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏమిటంటే కాలం, టైం. ఆ టైంను సద్వినియోగపరుచుకో. అప్పుడు బుద్ధి వచ్చింది భరతునికి. వచ్చాడు మళ్ళీ పోరుబందం నుంచి పులహాశ్రమానికి వచ్చాడండి. గండకాయ నదిలో స్నానం చేశాడు. తాను పూర్వంలో పూజించిన సాలగ్రామం చూసుకుంటూ ఏడుస్తున్నాడు. ఇప్పుడు పలుకుదామంటే నోరు లేదు, పూజ చేద్దామంటే చేతులు లేవు, మనస్సు మాత్రం విరక్తి కలిగి వెళ్ళిపోయింది. మారిపోయితే మరుజన్మ ఎత్తినాను, మళ్ళీ ఇప్పుడు ప్రాయచిత్తం ఏమిటా అని ఆలోచించుకుంటూ పచ్చి ఆకులు తింటే, జింక ఆకులు తింటుంది కదా, పచ్చి ఆకులు తింటే చెట్టుకు నొప్పిలేస్తుంది అని ఎండిపోయిన ఆకులు తినుకుంటూ ఆ సాలగ్రామాల చుట్టూ తిరుక్కుంటూ వాటికి మనసులో నమస్కరిస్తూ కొంతకాలానికి జింక కూడా వెళ్ళిపోయింది. శరీరం నుంచి జీవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పుట్టినాడు అంటే దివ్యమైనటువంటి యొక్క ఆంగీరస వంశంలో, మేరూరు పర్వత ప్రాంతానికి వెనక ఆంగీరస వంశంలో ఉన్నటువంటి యొక్క ఒక బ్రాహ్మణి కుటుంబంలో పుట్టాట. ఆ పుట్టి బ్రాహ్మణికి 2 భార్యలు, ఒక ఆమెకు 9 మంది పిల్లలు, మరొక ఆమెకు కవల పిల్లలు పుట్టారట. ఆ కవల పిల్లలలో ఇతడు పుట్టాడు. ఇతని పేరు భరతుడు. రాజభరతుడు, హరిణ భరతుడు. ఇప్పుడు ఈయన పేరేం భరతుడు అంటే జడభరతుడు. పుట్టంగానే నిర్ణయించుకున్నాట, నేను పాపము చెయ్య పుణ్యము చెయ్య, ఏ కర్మ లేదు, నిరంతరం భగవన్నామస్మరణలోనే ఉంటా అనుకున్నాడు. మనం కూడా అట్నే అనుకుంటాం అనుకుంటే, కానీ ఎందుకో ఈ మాయలో పడ్డ తర్వాత అవన్నీ మర్చిపోతూ ఉంటామట. జ్ఞాపకం పెట్టుకున్నాడు, జడులాగా కూర్చున్నాడు, అంతే. కూర్చున్నాడు పెరిగినాడు. 5 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు అయిపోతే తండ్రి చూస్తున్నాట, ఏమిటి పిల్లవాడు, వాడు ఉలకడు, పలకడు, ఆడడు, పాడడు, తినడు, తింటే ఇంత అనేటువంటి నియమం లేకుండా తినేస్తున్నాడు వీడు. వీడికి ఉపనయనం చేద్దాం అనుకున్నాట. ఉపనయనం చేశాడు. నాయనా భరత, సంధ్యావందనం చేస్తావా? చేస్తా అంటలేడు వాడు, అంటాడు. కూర్చున్నాడు. పెరిగి పెద్దవాడు అయిపోయినాక తండ్రి పాపం చాలా రంది పెట్టుకొని ఈ కొడుకు బతికెట్లా వీడు బాధపడుతున్నాయట. ఆ బాధపడుతూ కొంతకాలానికి ఎవరుంటారండి భూమి మీద, ఆయన వెళ్ళిపోయాడు. ఈ జడభరతుడు జడుడైపోయినాడు. కదలడు, మెదలడు, ఉలకడు, పలకడు. మిగతా అన్నదమ్ములు చూశారట, వీడికి ఏమీ కొంచెం జ్ఞానం లేనట్టుంది కనుక వీణి వంతు వాటా కూడా మనమే రాసుకుందాం అనుకున్నారు. తీసుకుంటే వాడికి మీరు వాటానే తీసుకోండి, పాటనే వాడండి, నాకేం గనక దేని మీద చిత్తం లేదు. ఒరే భరత తింటావా? పెడుతున్నారు విస్తరాకులో. తింటూనే ఉన్నాడు. ఎంత తింటున్నాడంటే 2 ఎత్తం, 3 ఎత్తం, 4 ఎత్తం, 10 ఇక తాలరా అవుతున్నాడు. భగవంతుడు ఏది చెప్తే, ఎవరు ఏది చెప్పినా అది భగవత్ వాక్యంగానే భావించుకుంటూ జీవిస్తున్నాడటండి. దాని పేరు జడత్వం అంటారు. కనిపించిన వాళ్ళల్లా పని చెప్తున్నారు వాడికి. కొంతమంది మహానుభావులను చూస్తుంటాం, వాళ్ళు పిచ్చివాళ్ళలాగానే ఉంటారు. ఏ పని చెప్పినా ఆ పని చేస్తుంటారండి వాళ్ళు. ఇది నేను ఎందుకు చేయాలి అనుకోడు, వాడు మహానుభావుడు, వాళ్ళని మనం గుర్తించలే. కానీ ఆ గుర్తించక ఏమవుతుంది అంటే వాడు పిచ్చివాడు అనుకుంటాం. నిజంగా పిచ్చి వాళ్ళకు ఒకటే పిచ్చి ఉంటుంది, అది ఏదో ఒకటే పిచ్చి. మరి మనకు గంటకో పిచ్చి. ఇది కొనుక్కోవాలి ఓ పిచ్చి, అది కొనుక్కుంటే ఇంకోటి కొనుక్కోవాలి ఇంకో పిచ్చి.
అసలు పిచ్చివాళ్ళము మనమా వాళ్ళ అంటే వాడే మంచివాడు. అన్నదమ్ములు చూస్తున్నారు, ఒరే బంగారు భరత కొంచెం ఈ గిన్నె తోమురా అంటున్నాడు. తోమురా అన్నారు కదా, తోముతున్నాడు. తోమి 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 చిల్లులు పడిపోయాయి గిన్నెకు. అరే చిల్లులు పడ్డాయి, ఆగరా అంటే ఆగు. మీరు చేయవన్న కనుక చేస్తున్నా, ఆగు అంటే ఆగుతా. వీడికి సామాన్యమైన చిన్న చిన్న పనులు చెప్పవద్దురా, మోటు పనులే చెప్పాలనుకున్నారు. పొలం దగ్గర తీసుకువెళ్ళారు. ఓ పక్కన పెద్ద గుట్టంత మట్టి ఉన్నది, ఇక్కడ పెద్ద నుయ్యంత గుంట ఉంది. ఒరే బంగారు ఈ మట్టి అంతా ఈ నూతులో నింపరా అన్నాడు. మంచిది.